బీసీజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 13వ తేదీ నాడు ధర్మదీక్ష అనేది జరుగుతుంది. ఈ ధర్మదీక్షకు అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు, తర్వాత అన్ని పార్టీల మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మన పోయిన నెల 18 నాడు రాష్ట్ర బంధు విజయవంతమైంది. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీ నాడు మౌన దీక్ష విజయవంతమైంది. ఆ తర్వాత ఈ 13వ తేదీ నాడు ధర్మదీక్ష పేరుతోన నిరాదీక్షగా వందలాది మంది బీసీలందరం కూడా జిల్లా కేంద్రంలో నిర్వహించబోతున్నాం. దీన్ని బీసీలందరూ కూడా ఐక్యతతో సంఘటిత శక్తితో విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది 56% ఉన్న బీసీలం మనం హెవీలీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయకపోతే, దిగ్విజయం చేయకపోతే భవిష్యత్తులో బీసీలకు మరింత నష్టం జరుగుతుంది, మరింత ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వెంటనే భారత రాజ్యాంగంలో సవరణ చేసైనా సరే తప్పకుండా దీన్ని అమలు చేయాలని, ఈ 42% రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, భవిష్యత్తులో బీసీ రాజ్యాధికారం సాధించబోతున్నారు. భవిష్యత్తులో బీసీ రాజ్యాధికారం వైపు అడుగులేసే పరిస్థితి వస్తుంది. బీసీల యొక్క ఓపికను సహనాన్ని పరీక్షించకుండా ఇప్పటికైనా 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా బీసీలందరూ కూడా బీసీ రాజ్యాధికారం వైపు అడుగులేయాలి. మన రిజర్వేషన్లు మనమే ఇచ్చుకోవాలి, మనం ఇది చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ 13వ తేదీ నాడు ధర్మదీక్షను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.